అమ్మ మేము లేస్తేనే రావాలి, మేము లేస్తేనే కూర్చోండి కూర్చోండి, మేము లేపుతాం కూర్చోండి. సార్ ఫోటోలు తీస్తారు ఎవరన్నా మేడం ఎక్కడ అమ్మ ఎల్లో శారీ ఎల్లో శారీ నుంచి గ్రీన్ ఎల్లో ఇద్దరు చూడిద్దరు మేము పిలుస్తున్నామండి, ఎవరు లేవద్దు, ఇక నేను చూస్తున్నా. ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడమ్మా. అయ్యా గురుగారు మీరు తీసుకురండి, అది మీ లైన్ అమ్మా మీదున్నా అయిపోయిందా? సంతోషం. అవును సార్, మరి ఎందుకు కావాలి మీరు? సరే కూర్చోండి కూర్చోండి. మీరు రైట్ మళ్ళీ సార్ మీ లెవెల్ ఆన్లైన్ 1 2 3 4 5 అంతే 5 మెంబర్స్ నేను చూస్తున్నామా. మళ్ళీ ముందు కుర్చీలలో ఉన్నా కూడా నేను పిలువ, మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీరు ఒక్కరే వాళ్ళ దాంట్లో జాయిన్ అవ్వాలి. అందరు కూర్చోండి. ఉండండి, అంత మన ఏం ఎక్కడి నుంచి అందరు అందరిలా కూర్చున్నాము. కూర్చో, ఎవరు వస్తున్నారండి? ఇక్కడ రావద్దు కదండి, గురుగారు కదా, మీరు రానివద్దు కదా. శారీ అమ్మగారు మీరేనే, నాకు గుర్తుంది, ఏదైనా నాకు గుర్తుంది. ఇక్కడ అయిపోయినాక మీరే ఎవరి లైన్ లో నిల్చోద్దు. ఇంకా ఎవరు రావద్దండి ఇక్కడ. అందరూ ఒకసారి గమనించండి, ఇక్కడికి మీరు అందరు ఇట్లా వస్తే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మనలో ఐకమత్యం ఉన్నది, జగడం చెయ్యము అని మాట్లాడుకున్నాము. మీరందరూ ఒకటేసారి ఇలా వచ్చేసారు అనుకోండి, అందరికి ఇబ్బంది అవుతుంది. సో సెట్ ఆఫ్ పీపుల్ ఒక 10 మంది అలా రండి, తీసుకొని వెళ్ళండి, సామరస్యంగా ఉండండి. దయచేసి 1 2 3 4 5 ఉన్నారా? అంతే అంతే, కూర్చోండి. ఇంకా మిగతా వాళ్ళు కూర్చోండి. వచ్చేయండి అమ్మా మీరు. అమ్మ మేము చెప్పినాం లైన్ క్లియర్ గా, మళ్ళీ ఎందుకు పిలుచుంటారో అర్థమైతే ఇంతమంది. అదే అదే కూర్చోండి కూర్చోండి. చాలు చాలు కూర్చోండి అమ్మా.
ఆగండి 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 అన్నా, ఆగండి ఆగండి. నిల్చున్న వాళ్ళు ఆగండి అమ్మా, కుర్చీలో కూర్చున్న వాళ్ళు వస్తున్నారు, లైన్కి వస్తున్నారు కదండి. శర్మ గారు, అన్న సందీప్ అన్న ఒక్కొక్క లైన్ లేపుతున్నాను మళ్ళీ అంతా అలాగే కూర్చోమా. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మనం లైన్ మిస్ అయినాం ఆల్రెడీ. మీరు ఎంతకి వెళ్ళిపోండి అమ్మా. ముగ్గురు మీరు రండి, మీరు ముగ్గురు రండి, మీరు తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఎంతకి వెళ్ళండి కొంచెం అమ్మ. వచ్చిన సెకండ్ లైన్ లేవండి సార్, సెకండ్ లైన్ లేవండి అమ్మ. వైష్ణవ్ గారు టోకెన్ తీసుకుంటున్నారు. ఆ డోర్ ఒకటి ఓపెన్ చేయండి. ఎంత డోర్ ఉన్నారు. అమ్మ అందరూ వరుసగా రండి, ఒక్కొక్కరు నిదానంగా రండి, అందరికీ వస్తుంది. 1000 సరుకులు ఉన్నాయి, 1000 మందికి రాసని సప్లై చేస్తున్నాం. ఎలాంటి సమస్య లేదు. చూడండి 1000 మందికి రాసని సప్లై చేస్తున్నాం. బ్రాహ్మణ సేవాహిని ఆధ్వర్యంలో 2వ విడతగా మొదటి విడతగా మల్లికార్జునగిరిలో 600 మంది బ్రాహ్మణ కుటుంబాలకి నిత్య సరుకులు పంపిణీ చేశాము. ఇప్పుడు 1000 మంది గ్రామానికి అందరికీ కూడా ప్రశాంతంగా తీసుకుని వెళ్ళండి. ఎవరు కూడా తొందర లేదు. వరుసగా లైన్ లో రండి. ఒక్కొక్కరు కస్టమర్ వచ్చేసి ఇది లైవ్ పెట్టింది అమ్మా. ఆ లాస్ట్ లైన్ లో వాళ్ళని నేను లేపలేదు. ఇప్పుడు ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ఈ లైన్ వచ్చే అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న లైన్ నిల్చున్నారో లాస్ట్ లైన్ వాళ్ళు అమ్మ. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు వద్దు, ముందు కూర్చున్న వాళ్ళే ముందు ఉండాలండి. తర్వాత అందరినీ పిలుస్తాం, ఓకేనా? లైన్ లో ఉంటారు వచ్చేది. సంతోష్ గారు ఇక్కడ కింద సభ్యతలు ఆపమని చెప్పండి. అయిపోయిన తర్వాత ఇద్దాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
కానీ ఇచ్చేసేయండి స్వామి, పటాలు పంపించేసిన ఆలస్యం అవుతుంది. బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో ఎప్పుడైతే బ్రాహ్మణులు నిత్యావసరకుల గురించి కానీ ఇంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి విషయంలో మూడమిలో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణులను మూడంలో ఇబ్బంది పడిన బ్రాహ్మణులను కూడా ఆదుకునే ఉద్దేశంతో బ్రాహ్మణ సేవా వాహిని దాదాపు ఈ శుక్రమూఢంలో దాదాపు 3 నెలల మెల్లగా ముహూర్తాలు లేనటువంటి ఈ సందర్భంలో ఈ శుక్రమూఢంలో పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా సహకారం ఏదో విధంగా అందించాలి, కొన్ని రోజుల పాటు భోజన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణ సేవా వాహిని నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం దాదాపు ఒక 3-4 మందికి ఈ యొక్క శుక్రమూఢంలో ఈ సందర్భంలో మొదటిసారిగా మన 600 బ్రాహ్మణ కుటుంబాలకి సహకారం అందజేశాము. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ లైవ్ నడుస్తున్నటువంటి విషయం, కొత్తపేట భారతీ నగర్లోని మహిళా భవన్లో దాదాపు 1000 మంది బ్రాహ్మణ కుటుంబాలకి నిత్య సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇది చూస్తుంటే మాకు ఒకటే బాగా అనిపిస్తుంది ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నగరం నుంచి చాలా దూరం నుంచి, లింగంపల్లి నుంచి, మేదీపట్నం నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి వ్యయం ప్రయాసాల కోసం చాలా మంది కూడా ఇక్కడ నిత్య సరుకుల పంపిణీలో చాలా మంది పాల్గొన్నారు. వారందరికీ కూడా సహకారం చాలా సంతోషంగా ఉంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రాహ్మణులు ఇంత దూరం వచ్చి కూడా వాళ్ళ సరుకులు తీసుకోవడం, పాటు భోజనాలు ఉపయోగించుకోవడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. దానిలో ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా బ్రాహ్మణులందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కనుక వారికి ఆర్థికంగా ఇంకా అనేక రకాలుగా వారికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8వ తారీఖున బ్రాహ్మణ విభజన మహాసభ సభలో ముందుండాలనే ఉద్దేశంతో యువకులందరూ కూడా బ్రాహ్మణ మహాసభలో పాల్గొనే బ్రాహ్మణ విభజన మహాసభను ఫిబ్రవరి 8వ తారీఖు రోజున మలకాయలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో, వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో, ఎవరైతే అర్చకులు ఉన్నారో పురోహితులు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అర్చక వృత్తిలో ఉన్నటువంటి పౌరోహిత్యంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కోసము, అర్చక వృత్తిని ఇంకా అభివృద్ధి చేయడం కోసం వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక సేవా విధానాన్ని ఏర్పాటు చేయడం, పురోహితులకు ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తింపడే విధంగా బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా నిర్వహించేందుకు బ్రాహ్మణ సేవని ఫిబ్రవరి 8వ తారీఖున విభజన మహాసభ మహిళలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పట్టణ కార్యక్రమాన్ని వెళ్తూ కార్యక్రమం మహిళలు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆర్థిక నిధిని ఉపాధి అవకాశం కల్పించడం ఈ విధంగా ఇంకో చిన్న చిన్న వ్యాపారాలు ఏముంటే కూడా వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేయడం కోసము 8వ తారీఖున సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం కోసము ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనేక మంది బ్రాహ్మణులు కూడా యువజనులు కూడా దాదాపు 1000 మందికి పైన యువకులు ఆ రోజు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది మాకు ఫోన్ చేస్తున్నారు. యువజన మహాసభ చాలా సంతోషమైన విషయం. యువకులందరూ కూడా ముందుకు వస్తే బ్రాహ్మణ అభివృద్ధి శీఘ్రంగా త్వరగా జరుగుతుంది. యువకుల్లో మంచి నిష్ణాతులైనటువంటి అర్చకులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు విదేశాలు ఉన్నారు. వారందరికీ కూడా ఒక వ్యవస్థ అనేటువంటిది వారందరికీ కూడా ఒక వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడం లేదు. అలాంటి ఏర్పాటు దిశగా బ్రాహ్మణ సేవని ముందుండడం కూడా నిజంగా చాలా సంతోషకరం అని చెప్పి చాలా మంది యువకులు కూడా నాకు తెలియజేయడం జరుగుతుంది. కనుక బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా ఈ నిత్యోత్తర పంపిణీ కార్యక్రమం విధంగానే ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఎవరికైతే ఆపద ఉన్నదో వాళ్ళందరూ ఆదుకుంటూ ఆరోగ్యరీత్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మెడిసిన్ సౌకర్యం అందజేస్తూ ఎలాంటి ఆధారం లేని బ్రాహ్మణులకు దత్తత తీసుకొని వారికి ఇంటికి రాయి నిత్యోత్తరాలు పంపిణీ చేస్తూ ఈ విధంగా సేవ చేస్తూ ఇప్పటి నుంచో కూడా అన్ని సంఘాలు ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు యువకులందరూ కూడా ఏకం చేసి తెలంగాణ వ్యాప్తంగా యువకులందరూ కూడా ఏకం చేసి బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా ఆ యువజనుడికి ఐక్యమత్యాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఒక బ్రాహ్మణ విభజన మహాసభ ఏర్పడుతుంది.
చాలా మంది అంటారు బ్రాహ్మణుల మధ్య ఐకమత్యం లేదు అని. ఆ యొక్క విషయం మా బ్రాహ్మణ సేవానికి వర్తించింది. ఎందుకంటే మా బ్రాహ్మణ సేవావాహినిలో వైష్ణవులు ఉన్నారు, వైదికులు ఉన్నారు, కర్ణాలు ఉన్నారు, నియోగులు ఉన్నారు, మధ్యలు ఉన్నారు. ఏ శాఖల భేదం లేకుండా మా రాష్ట్ర కమిటీలు అందరూ ఉన్నారు. మా మధ్య ఐకమత్యం ఉన్నది. మాకు అవసరం లేదు ఐకమత్యం లేదు బ్రాహ్మణుల మధ్య అంటే మా పదం మాకు వర్తించదు. ఎందుకు అంటే అందరం ఉన్న ఇప్పుడే మీకు లైవ్ లో కూడా చూపించే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే మీకు ఫోటో కూడా పెడతాం అందరం లైవ్ నిలబడి. ఆ విధంగా మేము బ్రాహ్మణుల మధ్య ఐకమత్యం నిరూపించడం, బ్రాహ్మణ సేవాన్ని పెట్టినాము. ఆ విధంగా ముందుకెళ్తున్నది, సక్సెస్ కూడా అయింది. మా దాంట్లో అందరూ ఉన్నారు. మేము ఆయన మధ్య బ్రాహ్మణ ఐక్యమత్యం లేదు, ఆయన ఒక సంఘం ఈయన ఒక సంఘం, నాకు సంబంధం లేదు. అది బ్రాహ్మణ సేవ అనేటువంటిది చాలా ఐక్యమత్యం ఉన్నటువంటి సంఘము. మాకు ఐక్యమత్యం అనే పదం మాకు అవసరం లేదు కనుక అందరం కలిసి ఉంటున్నాము. మేము ముందుకెళ్తాం. ఈ విధంగా యువకులందరూ కూడా ఒకటి చేస్తాము. బ్రాహ్మణ యువకులను యువతులందరూ కూడా ఏకం చేసి బ్రాహ్మణ అభివృద్ధికి ఏ విధంగా సహాయం అందుతుందో, ఎంతవరకు అందుతుందో ఆ సహాయాన్ని మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి సభా కార్యక్రమాలు అనేకంగా పెడుతున్నాం. ఎప్పటి నుంచో మీ అందరికీ కూడా తెలుసు, బ్రాహ్మణ సేవ అయిన కరోనా సమయం నుంచి ఈ విధంగా ఏదో ఒక రక సేవా కార్యక్రమం కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నది బ్రాహ్మణులందరూ కూడా మంచి స్థానాన్ని మీకు కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. బ్రాహ్మణ సేవ వాహిని ద్వారా ఈరోజు ఇంతమందికి సరుకులు పంచుతున్నాం. నిజంగా భగవంతుని అనుగ్రహం చెప్పాలి. ఇంకా సహాయం చేసేటువంటి అవకాశం మాకు వస్తుంది. ఇంకా ఎంతో మంది చేస్తున్నాం. పెద్ద కుటుంబాలు వస్తున్నామో ఆపదలు ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు కూడా మేము సహకారం అందజేస్తున్నాము. అది కాదు అయినా కూడా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా దగ్గరికి వచ్చినటువంటి ఏవైతే విన్నపాలు ఉన్నాయో దాదాపు ఒక 80% నిర్వర్తించాం. 80% చాలా వాళ్ళు నిర్వహించి అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేశాం. ఇది కేవలం ఒక బ్రాహ్మణ సేవావాహిని ద్వారా సాధ్యమని చెప్పుకుంటాను. నా ఒక్కరితోనే కాదు, మా బ్రాహ్మణ సేవావాహిని టీం అందరం కూడా కలిసి ఇలాంటి ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అనేక మంది చేరుతున్నారు. జిల్లాల వారికి కూడా యువకులందరూ కూడా మాకు ముందుకు వచ్చేసి మీతో పాటు ఉంటామని చెప్తున్నారు. ఇంకా బ్రాహ్మణ సేవావాహిని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరొక విడత కూడా త్వరలోనే శివరాత్రి లోపల మరొక 1000 మందికి బ్రాహ్మణులకు కూడా నిత్యావసర పంపిణీ కార్యక్రమాలు చే ఉద్దేశంతో బ్రాహ్మణ సేవావాహిని ఉన్నది. అందరికీ కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే నీడ్ ఉంటుందో బ్రాహ్మణులకి అందరికీ ఒక లిస్ట్ లాగా తయారు చేసి మేము సరుకులు పంచుతున్నాము. దాదాపు ఒక 10 కుటుంబాల దత్తత కూడా తీసుకున్నాము. వేరే ట్రస్టుల ద్వారా మేము దత్తత తీసుకున్నాము. అందరికీ నెలలకు 10,000, 5,000, 20,000 అంటే వారి కుటుంబానికి ఎంతవరకు సరిపోతుందో, వారి మెడిసిన్కి ఎంతవరకు సరిపోతుందో, వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, అంటే వారికి కిరాయి విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, మన హాస్పిటల్ తీసుకుపోయి ఇంకా ట్రీట్మెంట్ చేయించడం కానీ, వారికి ఏ విధంగా ఎంతవరకు అయితే సమకూరుతుందో దాన్ని కూడా మేము ట్రస్టుల ద్వారా బ్రాహ్మణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10 కుటుంబాలు తీసుకున్నాం. ఇంకొక 10 కుటుంబాలు కూడా దత్తత తీసుకున్నాం. చాలా సిద్ధంగా అనేక మంది బ్రాహ్మణులు కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మాకు కూడా మాకు సహకారం కావాలి. అందరికీ కూడా ఒక మంచి నెంబర్ కూడా హెల్ప్లైన్ నెంబర్ కూడా 83280904 నెంబర్ కూడా ఏర్పాటు చేసాము. ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసుకుని అందరూ కూడా బ్రాహ్మణ సేవావాహిని సేవలు పొందవచ్చు. దాదాపు అందరూ సేవ చేసిన అవకాశం ఉంటుంది. బ్రాహ్మణ సేవ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సేవ చేయడానికి కూడా ముందుంటుందని తెలియజేస్తాం. బ్రాహ్మణులందరూ కూడా మా సేవావాహిని ద్వారా చేసే కార్యక్రమాలకు అందరూ కూడా విచ్చేసి సభలకు ముందు కూడా విచ్చేసి విజయవంతం చేసి మాకు మీ బలి అందరికీ తెలియజేసే ప్రయత్నం అందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే కేవలము సరుకులు ఇస్తే బ్రాహ్మణులు వస్తారు కాదు. మేము దాదాపుగా ఒక 4 సంవత్సరాల క్రితము హైదరాబాద్ లో 3 ప్రాంతాలలో మేము సభ చేయడం జరిగింది. కొత్తపేటలో 1, 2, కుతుబ్లాపూర్ అంటే కుక్కడపల్లి ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించాము. అక్కడ ఎవరికి కూడా ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఎలాంటి సరుకులు ఇవ్వడం కానీ, ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడం కానీ ఇలాంటి కూడా వాళ్ళకు ఆశ చూపించింది. కానీ వందలాది మంది వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు బ్రాహ్మణులందరూ. అంటే మా మెట్రోడ్ మీటింగ్లకు మేము చేస్తున్న సేవలందరూ కూడా బ్రాహ్మణులు ఆశీర్వదిస్తున్నారు, మాకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమం అంటూ ఉన్నాయి. ఈ విధంగా బ్రాహ్మణ సేవావాహిని త్వరలో నిర్వహించే సభలు కూడా అందరూ కూడా ఉత్సాహంగా వస్తుంటారు. ఈ కార్యక్రమాలకే కాదు, అన్ని బ్రాహ్మణ సేవావాహిని నిర్వహించే కార్యక్రమాలకు విశేషంగా జనాలు పాల్గొంటారు. ఇంతవరకు ఫెయిల్ కాలేదు, సక్సెస్ అన్ని కూడా సక్సెస్ అయ్యాయి. ఈ విధంగా చేసేటువంటి బ్రాహ్మణ సేవావాహిని మా టీం తోటి అన్ని రకాల శాఖలు కలుపుకొని గొప్ప టీం తోటి ముఖ్యంగా మహిళలను కలుపుకొని మా ముందుకెళ్తున్న ఏకైక సంఘం బ్రాహ్మణ సేవావాహిని. ఇలాంటి సంఘాన్ని కూడా ఆ బ్రాహ్మణ సేవ ఒక స్థానాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది నాతో పాటు అందరూ కూడా సహకరించి ఒక బ్రాహ్మణ సేవ ఉన్నతమైన స్థానాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి ఆశీర్వచనం అంతా బ్రాహ్మణులు కూడా మాకు తెలియజేస్తారు. భగవంతుని ఆశీర్వచనం కూడా సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఆశీర్వచనం కూడా మా భగవంతుంది మా ముందు కనుక ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. త్వరలో ఇంకా మంచి కార్యక్రమాలు ఒక నిధిని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. అందరి సంఘాలతో కలుపుకొని అందరితో కూడా ఎప్పుడు మాట్లాడుతుండి వారితో పాటు కలిసి కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా
యువజనులందరూ యువకులందరూ ఏకం చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావాలి. వారు అన్ని విభాగాల్లో ఉండాలి. అర్చక, పురోహిత, వ్యాపారులు అన్ని విభాగాల యువకులు ముందుండాలి. బ్రాహ్మణ సేవా ద్వారా యువజన యూత్ వింగ్ ద్వారా అందరూ కూడా ముందుండి ఆ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేసి ప్రతి ఒక్క బ్రాహ్మణ దగ్గర తీసుకువెళ్ళి ఆ యొక్క ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి యువజన మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా యువజన సభలో పాల్గొని విజయవంతం చేయగలరు. మేము త్వరలో నిర్వహించే అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనే అవకాశం అందరికీ ఉంటుంది. ఈ విధంగా నిర్వహిస్తున్నటువంటి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో చాలా మంది మా దగ్గర పేరు నమోదు చేసుకున్నారు. దాదాపు అందరికీ ఇస్తాము. ఒకవేళ రాని వారు కూడా మరొకసారి అవకాశం ఉంటున్నట్టు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. జై బ్రాహ్మణ్. ఆటలు పాడింది, ఆటలు ఆడింది చూడ చక్కని తల్లి.